నమస్తే. ప్రజెంట్ మనం రవీంద్ర భారత్లో ఉన్నాం. వీళ్ళంతా కూడా బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఓనర్స్. తెలంగాణలో ఉన్నటువంటి చాలా జిల్లాలకు వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. వివిధ రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో సమస్యలతోటి వాళ్ళంతా కూడా ఉన్నటువంటి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కార్యాలయం కూడా చాలాసార్లు చాలా సమస్యలతో రావడం జరిగింది. ఇటీవల జీవో సంబంధించిన అంశం పట్ల కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ సైతం కూడా ఆ జీవోను రిలీజ్ చేయడం పట్ల వాళ్ళంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. మరో పక్కన ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి వైన్ షాపుల పర్మిట్ రూముల ద్వారా మా బతుకు తీరం అంతా కూడా రోడ్డున పడిపోయింది. అసలు వీటిని నడిపియాలా వద్దన్నటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతా ఉంది. అన్నటువంటి అంశాలపైన వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది అన్నటువంటి ఆలోచన చేసి వాళ్ళు ధర్నాకు దిగడం జరిగింది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళ యొక్క ధర్నా ఎందుకు చేస్తా ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి ఎక్సైజ్ సంబంధించినటువంటి శాఖ అధికారులు ఎందుకు కలిసేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు, ఎందుకోసం వాళ్ళు కూర్చున్నటువంటి అంశాలని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దామోదర్ గారు ఉన్నారు. అన్న, ఏంటిది మీ యొక్క సమస్య ఏంటిది? ఒక పక్కన జీవో అంటా ఉన్నారు, మరొక పక్కన పర్మిట్ రూమ్లకు సంబంధించిన అంశాన్ని కూడా మీరు ప్రధానంగా చెప్తా ఉన్నారు. సో ఏంటిది ఈ రోజు మీరు చేసేటువంటి దీక్ష కావచ్చు, ఈ సంబంధించిన నిరసన కావచ్చు, దేనికోసం? ఈరోజు ఇంత పెద్ద నిరసన అలసిపోయి గత ప్రభుత్వంలో లుసుకులు ఉన్నాయి, కొద్దిగా సమస్యలు ఉన్నాయి. కరోనా కానుంటి మా దళిద్రం ఉన్నది. కరోనా కానుంటి మా బార్లు ఎందుకంటే 30 సంవత్సరాల నుండి వ్యాపారంలో ఉన్నాం. బార్ వేస్ ఎందుకంటే ఈ వైన్ షాప్ టెండర్ విధానం వచ్చిన తర్వాత లిక్కర్ వ్యాపారం మాకు టెండర్లలో లేదు కాబట్టి ఈ బార్లనన్నా కాపాడుకుంటూ వస్తున్నాం. కరోనాలో నష్టపోయినప్పటికీ కూడా అందరం ఇబ్బంది పడ్డంత కూడా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నాం. మాకేంటంటే అక్టోబర్ 1 నుండి సెప్టెంబర్ 30 తారీఖు ప్రతి ఇయర్ రెన్యువల్ ఉంటుంది. ఆ రెన్యువల్ లోపల ఏదైనా చేయాలి. గత ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు చేయలేదు. మధ్యలో వచ్చేసి జీవో తీయాలి, అది చేయాలి. సార్, గత ప్రభుత్వాల్లో కొన్ని సమస్యలు తీరినాయి కానీ ఒక జీవోను ఇంప్లిమెంట్ చట్టాల విధి విధానంలో మార్పులు తీసుకురా అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రాలేదు. సరే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మేము తీసుకుపోయి మినిస్టర్లను కలిసినాం. జూపల్లి గారు సార్ ఎన్నిసార్లు కలిసినాం, కమిషనర్లను కలిసినాం. సార్, చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏముంది? మేము నష్టపోవడానికి కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఈ పర్మిట్ రూమ్లు ఏదుందో ఆ జీవో ఇంప్లిమెంట్ చేయండి. 100 స్క్వేర్ మీటర్ ఉంది, దాంట్లో 24, 25, 26 జీవో ఉంది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎక్సైజ్ అధికారులు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే ఎక్సైజ్ నిర్లక్ష్యమా మాకు అర్థం కావట్లేదు. ఆ జీవో గురించి ఇంప్లిమెంట్ చేయడానికి వెనుకాడిండ్రు. 2 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం. గల్లీకి బెల్ట్ షాపులు. మా గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ అమ్మితే అక్కడ అన్నట్టు రెవెన్యూ కావాలని చేసింది. ఆ బెల్ట్ షాపులు మాకు ఊర్లో పొంటే అవసరం లేదు. హెడ్ క్వార్టర్లు వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ, ఖమ్మం కానీ, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా గల్లీకి వైన్ షాపులు ఉండే, బార్లు ఉండే. అంతా కూడా విచ్చలవిడిగా చేస్తే మాకు లైసెన్స్లు ఎందుకు? మాకు కూడా 4 బెల్ట్ షాపులు పెట్టుకుంటే అయిపోయాయి కదా. దీని మీద ఇచ్చి అలసిపోయినాం. సిఐలకు ఇస్తే డీసీలకు ఇస్తే సిఐ చెప్తే ఈఎస్ చెప్తే సిఐ, డీసీ చెప్తే ఇది పోలీసు వ్యవస్థ కూడా తీసుకుపోయినాం. అబ్బా, ఇది మేము చేసేది ఏముంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేయాలి దీని మీద అని రిప్రజెంటేషన్లు తీయలేదు. ఇవాళ మా బాధలు మాకుండి 2 సంవత్సరాల నుండి సరే ఎక్సైజ్ మినిస్టర్ దృష్టిలో తీసుకుపోయినాం. పాపం మినిస్టర్ కూడా రౌండ్ టేబుల్ పెట్టిరు. కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మేము, మినిస్టర్ గారు అందరిని ఒకసారి మీటింగ్ పెట్టి మా సమస్యలు ఇవన్నీ వివరించి చెప్పినాం. ఇప్పటి వరకు కూడా రాలేదు ఒక్కటి కూడా. అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టమంటున్నాం మేము. సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు కాదు, 10 గంటలకు పెట్టండి అంటే రియాక్ట్ అయ్యి అందరికి ఫోన్లు చేసి ఏందయ్యా మరి మినిస్టర్ చెప్పిరు ఇది తప్పు కదా, తాగమనేది లైసెన్స్ చేయడం ఏదైనా కొద్దిగా చూసిపోవాలని చెప్తే కొద్దిగా ఆగిపోయింది. ఇవాళ రెంటల్ డీడీ, రిజిస్టర్డ్ డీడీ గురించి వచ్చింది. గత 30 సంవత్సరాల నుండి నార్మల్ డీడీ ఉంటే బార్ ఉండేది. ఇవాళ రిజిస్టర్డ్ డీడీ 2 సంవత్సరాలు అంటూ కావాలని చేసి ఇబ్బంది పెడతారు. హైదరాబాద్లో నోటరీ జాగాలు ఉన్నాయి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేకపోతే మాకెవడిస్తాడు? గతంలో కూడా నార్మల్ డీడీతోనే మాకు అనేది, ఈ రిజిస్టర్డ్ డీడీతో వచ్చేది ఏం లేదు కదా. అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ఇప్పుడు రెన్యువల్ చేయలేదు, పోయిన సంవత్సరాన్ని సతాయిస్తారు ఎక్సైజ్ అధికారులు. ఏంటంటే ఏదో లుసుకు పెట్టాలి, వీళ్ళని భయభ్రాంతులు చేయాలి, వాళ్ళు మామూలు వసూలు చేసుకోవాలని దిగజారిపోయారు. మేము దాన్ని కూడా దృష్టికి తీసుకొచ్చినాం. సార్, 2000 మొన్న జీవోలో లేదంటే 2019లో ఉంది అంటారు. 19 జీవో పట్టుకుంటావా? ఇప్పుడు వచ్చిన రన్నింగ్ జీవో పట్టుకుంటావా? అట్లా కాదు, రూల్ అంటారు, అదే అంటారు ఎక్సైజ్ అధికారులు. ఎప్పుడున్నా వాళ్ళ గుప్పెట్లుండాలి కదా లైసెన్సులు. మా వాళ్ళు అంటే ఆడ ఫోన్ చేసి ఇట భయపడతారు. అట్లాంటి వ్యవస్థ దిగజారిపోయింది. అట్లాంటి టైంలో మినిస్టర్ దగ్గరికి వచ్చినాం. సార్, రిజిస్టర్డ్ డీడీ ఇప్పుడు రెన్యువల్ చేస్తలేరు సార్ అంటే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి ఈ అమిట్మెంట్ని తీసేద్దామని మినిస్టర్ అన్నారు. పాపం పోయిన నెల చేసి అమిట్మెంట్లోనే ఉంది, ఇది తప్పు, మనకు సంబంధం లేదని చెప్తే కమిషనర్ గారికి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు.
ఈ అమిట్మెంట్ చేయనందుకే ఈ యొక్క జీవోలు ఇంకా రాలేదు. మొన్న కొత్త బార్లు ఇచ్చారు, కొత్త వైన్ షాపులు ఇచ్చారు. మేము రెవెన్యూకు గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదు. ఇలా టెండర్ ఫామ్ 2 లక్షలు ఉన్నది 3 లక్షలు చేసిండ్రు, చేయలేని పరిస్థితి. ఎందుకు చేయలేకపోతున్నారు? 2620 షాపులకి ఇష్టం వచ్చే టెండర్లు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఏం చేయలేంది, విచ్చలవిడిగా అయిపోయింది. దాని పోయింది. మేము కూడా వేస్తున్నాం. బార్లు ఉన్నాయి, వైన్ షాపులు. ప్రధానంగా ఏంటి, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏముంటే మీకు ఇప్పుడు సబాబు గతంలో ఉన్నటువంటి దానికంటే ఇంకా భిన్నంగా కావాలా, లేకపోయినట్టు ఏంటంటే గతంలో ఉన్నటువంటి దానికంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా వచ్చిన తర్వాత ఏమైనా ఎత్తేసిందా? ఇప్పుడు ఎత్తేసింది కదా, అదే బాధ. మేము ఈ గోల మీద మేము నష్టాలు ఉన్నాం సార్. పర్మిట్ రూములు, ఈ బెల్ షాపులు, ఈ డిస్టెన్స్, వైన్ షాప్ పక్కల వైన్ షాప్ పెట్టుడు, రోడ్డు మీద ఏదైనా తీస్తే ఒక న్యాయమన్న నడువులు చూసేటట్లు ఉండాలి. నేను అనేది ఏంటంటే, ఇంతకుముందు గతంలో వైన్ షాప్ ఒకటే డివిజన్లో పెట్టుకునేటోళ్ళు, ఇలా 4 డివిజన్లు ఇచ్చారు. 4 డివిజన్లు ఎక్కడన్నా రూల్ 6 ఉంది కాబట్టి వేరే పెట్టుకోవచ్చు కదా. పక్క పోటీ వాడి బార్ పక్కలనే తీసుకొచ్చి పెట్టి కక్ష సాధింపులాగా లైసెన్సులు కొట్లాడుకునే విధానాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసుకొచ్చారు. ఎవడు ఎక్కువ అంటే ఇది 3 కోతి ఉంటుంది చూడు, 2 కొట్లాడితే 3 లాభం అన్నట్టు వైన్ షాప్లకు బారులకు పెట్టి ఈడబెట్టు ఆడబెట్టు అని చెప్పి రూల్ ఎందుకు? గతంలో 100 మీటర్లు ఉండే, ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు ఒక చట్టం వచ్చింది, ఆ చట్టాలను ఎందుకు చేయమంటున్నాం మేము? ఇలా గల్లికి పక్క పెట్టేదానికి అనఫిషియల్ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఆ వైన్ షాప్ తీసుకొచ్చి పలానా దగ్గర పెట్టవే, బెల్ట్ షాపులు అనఫిషియల్ ఉండే, ఎందుకు చేస్తలేరు? ఎందుకు చేయొద్దు అంటున్నా నేను. ఇలా బెల్ట్ షాపులు గల్లికి అసలు ఏమన్నా ఉందా? నేను హైదరాబాద్, మాకున్న సమస్య ఏంటంటే హైదరాబాద్లో కూడా సార్ అన్ని జిల్లాల్లో 10 గంటల వరకు వైన్ షాప్ ఉంది. మాకు 11 గంటలకు 2 సంవత్సరాల కింద చేసిరు. మాకు కూడా 10 గంటలకే చేయండి. మేము కూడా వైన్ షాప్ కానీ బార్ 2 గంటలు ఎక్కడ దాగినా ఉండి వచ్చేది ఒకటే దగ్గర కదా. ఈ విచ్చలవిడిగా మానవత్వంతో చెప్తున్నాం. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. పక్కల మేము బార్లు దాగి పార్కింగ్ మాకు వాళ్ళకి ఎలాంటి చేయకుండా నాకు కూడా ఉంది కదా వైన్ షాపు, రూల్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఎందుకు చేస్తలేరు అంటే వైన్ షాప్లలో మామూలు ఎక్కువ ఇస్తారు, వాళ్ళని బెదిరించుకోవచ్చు. బార్ వాళ్ళు ఏమి ఇస్తలేరు కదా. ఇంకా ఓపెన్ చెప్పాలంటే గిదే అనమాట. వాళ్ళు ఎందుకు తప్పుతో ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో ఏం చెప్తారు వీళ్ళు? సార్ బెల్ట్ షాపులు పర్మిట్ రూపులు బంద్ చేస్తే రెవెన్యూ తగ్గుతుంది సార్, మీ సంక్షేమాలకు ఉన్నాయి కదా, ఆ సంక్షేమాలకు మా దగ్గర డబ్బులు మేము వసూలు చేయలేము సార్ అని చెప్పి తప్పుతో పట్టిస్తుంది. ఎవరు సార్ వీళ్ళు? ప్రభుత్వం చెప్పింది అధికారులు వినాలా, అధికారులు ఉన్నది ప్రభుత్వం వినాలా? అయోమయంలో ఉన్నాం మేము. మరి ఎవరిని అడగాలి మేము? కమిషనర్ దగ్గర పోతే మినిస్టర్ అంటాడు, మినిస్టర్ దగ్గర పోతే ఇది అంటారు. అలసిపోతున్నాం మేము. ఈ రోజు పరిస్థితి ఏంది? చివరికి ఏం చేయదలుచుకున్నారు? ఇది ఇట్లా నడుస్తుంటే మా బాధ మాకుండి సెప్టెంబర్లో మేము పాత స్లాబే లైసెన్స్ ఫీజు పెంచలేదురా నాయన, మా బాధ. చాలామంది అమ్ముకుంటున్నారు 30 సంవత్సరాల నుండి. ఇవాళ అట్లా అమ్ముకుంటున్నారు అని చెప్పి కూడా 24 షాపులు కొత్త బార్లు ఇచ్చారు, అమ్ముకుంటున్నారు. వీటి ₹1 కోటి పోతుందని అట్లా కూడా మేము పెట్టుకున్నాం. ఇలా వాళ్ళు కూడా వేసింది బార్లు ఇప్పటివరకు పెట్టలే. నాలాంటోడు ఇంకోడు ఉన్నోడు అమ్ముకోవడానికి వేసిరు. కమిషనర్ కూడా చెప్పిన సార్ వీళ్ళు బార్ పెట్టేటోళ్ళు కాదు, ఏదో టెండర్లు వేస్తే అమ్ముకోనికి ₹1 కోటి వస్తుంది, దామోదర్కి అవసరం వాళ్ళకి అవసరం అనేది వేసిరు తప్ప. సరే మేమేమంటలేము, మీరు ఇచ్చిరు రెవెన్యూ కొత్త వాళ్ళకు, అది కూడా ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. దానికి జీవో చెప్పినాం సార్, గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో మీరు ఇస్తున్నారు కదా, పెరి పెట్టండి. అన్ని హైటెక్ సిటీకి ఇక్కడ బంద్ అయిన బార్లు పోతున్నాయి, అది రూల్ లేదని పెండింగ్ పెట్టిరు. గతంలో షిఫ్టింగ్ చేస్తే జిహెచ్ఎంసీ పరిధిలో అక్కడ పోవద్దని పెండింగ్ పెట్టిరు. ఆ జీవోను గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో కాకుండా ఔటర్ రింగ్ రోడ్ పెట్టండి అని చెప్పినాము. సరే టెండర్లు వేసుకోండి అని కమిషనర్ చెప్తే హామీ ఇస్తే మేము టెండర్లు వేపించినాం మా వాళ్ళను. ఇప్పటికి 5 నెలలు అవుతుంది. 5 నెలల లైసెన్స్ ఫీజు కట్టాలి మేము. షటర్ బంద్ చేసుకొని ఇప్పటివరకు జీవో రాలేదు. ఆ జీవో గురించి చెప్పులారుగా తిరిగితే 5 నెలలు అయింది. ఇలా 14 తారీఖు నాడు ఒక జీవో ఇంప్లిమెంట్ చేసిరు. మేము ఆ జీవో గురించి మేము అడిగితే ఇలా చల్లగా తీసుకొచ్చి ఇలా అది ఏది అర్బన్ డెవలప్మెంట్ చేసినామని చెప్పి ₹4 లక్షలు పెంచేసిరు. 4 లక్షల రూపాయలు పెంచి మేమేమంటున్నామంటే రెవెన్యూ పెంచండి, సెప్టెంబర్ లోపల జీవో తీసుకొచ్చేది ఉండే. అక్టోబర్లో మేము మధ్యలో ఉండి ఈరోజు జీవో కట్టమంటే ఎంతవరకు కడతాం? ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే తక్షణమే ఈరోజు తక్షణమే ఈ చిన్న హామీలు మేము రెవెన్యూ కట్టడానికి ఉంది. నువ్వు పెంచిన మధ్యలో నెక్స్ట్ ఇయర్ మాకున్న లుస్కులు ఇలా డిపార్ట్మెంట్ తప్పుతో పట్టిస్తుందా? ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తాం, రెవెన్యూ కట్టడానికి మేమంటున్నాం 30-40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం కాబట్టి దాని మీద తొందరగా చర్య తీసుకోండి. అలసిపోయినాం. మేమేందంటే రౌడీగాన్లం కాదు,
అందరూ అనుకుంటారు మేము బార్లు అంటే 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. ఇవాళ స్టేట్ మొత్తం 1200 మందికి పిలిపియలే మేము బార్లు బంద్ చేస్తున్నారు, వద్దు సామరస్యంగా పోదామని చెప్పినాం. ఈరోజు మా జిల్లా కమిటీలను పిలిపించి ఇవాళ మౌన పోరాటానికి దిగినాం. ఇవాళ ఎందుకంటే ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి పోవాలని చెప్పి మేము ఎన్ని రోజులు తిరగాలి. ఒక మినిస్టర్ ఉన్నాడు, మా ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చేసి ఈ మౌన పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఆలోచన చేసి ఈ యొక్క లీజ్ డీడు, ఈ పర్మిట్ రూములు, ఈ బెల్ట్ షాపు, జీవో నెంబర్ 145 అది తెస్తే నేను హైకోర్టు సంప్రదించిన. హైకోర్టులో పిటిషన్ వేస్తే 3 బార్ల మీద కేసు చేస్తారు అధికారులు. అంటే ఇది ప్రభుత్వం చేసే కేసులు చేసిరా, వాళ్ళు కావాలని మా మీద కేసులు చేసిరా? అధికారులు ఏ విధంగా చేసిరు? ఈ 3 బార్ల మీద నీవు కేసు చేసినావు, అది రద్దు ఎత్తివేయాలి. నీవు ఎట్లా చేస్తావు కేసులు? అయినా కేసులు చేసినా మేము రెడీగా ఉన్నాం, మా ప్రాణాలు ఏం పోవు, అది రూల్స్ ప్రకారంగా ఉన్నాం, నివేదిక ఇస్తాం. మేము కౌంటర్ ఉందా, ఇది ఉందా, అది ఉందా అని ఈ లేబుల్ లేకపోతే ఊడిపోతాయి. అది కూడా తప్పు చేస్తారు, కేసులు రాసిండు 3 మీద. దానికి ఏం చేస్తారు మీరు? కేసులు అలసిపోయినా మేము కేసులు కూడా. మాకైతే ఉరి శిక్ష ఏం లేదు కదా, దాన్ని రియల్గా ఎంక్వైరీ చేపిస్తాం, దాన్ని కూడా ఏది చేస్తాం. ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ గారు మేము ఇదే చెప్తున్నాం సార్, సీఎం దృష్టికి తీసుకెళ్ళి మాకు చిన్న సమస్యలు రెవెన్యూ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తొందరలోనే ఈ బార్ సమస్యలు, చిన్న సమస్యలు మీరు పెంచండి, రెవెన్యూ చెప్పి చేయండి, నెక్స్ట్ ఇయర్ చేసుకోండి. ఈ సంవత్సరం ఎందుకంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ విధంగా ఉన్నందుకే రిక్వెస్ట్ చేసి ఈరోజు మౌన దీక్షలో పాల్గొన్నాం. కాబట్టి ఇప్పుడన్నా ప్రభుత్వం దృష్టికి పోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. కాబట్టి త్వరలోనే మాకు కల్పించినట్టుంటే మేము 40 మంది జీవనోపాధి ఇస్తున్నాం, అర్థం చేసుకొని మేము బతుకుతున్నాం దాని గురించి. కాబట్టి పెద్ద ఎత్తున త్వరలోగా ఇది చేయాలని తెలియజేస్తున్నాం.